బండి సంజయ్ అన్న మాకు ఢిల్లీ బోనాలలో ఎంతో సహాయం చేస్తాడు. చాలా సంవత్సరాల నుండి ఢిల్లీ బోనాలప్పుడు అన్న భారత్ మాతాకి జై శ్రీరామ్. సింహవాహిని అమ్మవారికి అందరికీ నమస్కారం. భాగ్యనగరం అంతా ముఖ్యంగా పాత బస్తీ అంతా కూడా ఆయన పొద్దు నుంచి తిరుగుతున్నాను. ఏడవైనా మా అమ్మవారి మహిళలందరూ కూడా అమ్మవారికి తయారై అమ్మవారికి బోనం పెట్టుకుని వస్తున్నారు. యువకులు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ అమ్మవారి బోనాలు పాల్గొంటున్నారు. ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తీలో గల్లీలో ఒక పండుగ వాతావరణం లేకుండా ఉంటే చాలా ఆనందం. అందరూ బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. చాలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతోపాటు అమ్మవారి బోనానికి చుట్టూ పసుపు కొట్టడం, వేపాకుతో అలంకరించడం, దీనివల్ల బ్యాక్టీరియా వైరస్ అన్నీ కూడా నాశనమైపోతాయని చెప్పి మన ప్రాణాలు పైలంగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా సమాజంలో ఉంటుంది. ప్రజల ప్రాణాలు పిట్టల్లో రాలిపోతున్నాయి. ఈ ప్రేమ నుంచి ప్రజల ప్రాణాలు కాపాడితే నీకు దేవాలయాన్ని నిర్మించి నీకు నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఆ రోజు వీర జవాన్లు భాగ్యనగర్ ప్రజలంతా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కరుణించి ఇలా పేగు వ్యాధి నుంచి ప్రజలను కాపాడింది. కాబట్టి వాళ్ళు సికింద్రాబాద్లో అమ్మవారి గుడిని నిర్మించి అలా బోనాలు సమర్పించి అలా బోనాల పండుగ చేసుకుంటారు. ఇక్కడ మూసీ నది ప్రాంతంలో మూసీ వల్ల మొత్తం అతలాకుతం అవుతుంటే భాగ్యనగర్ అంతా అతలాకుతం అవుతుంటే ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడుతుంది. ఈ మూసీ బారి నుంచి ప్రజలను కాపాడితే నీకు ఇష్టమైన నైవేద్యం బోనం సమర్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారి కరుణా కటాక్షల వల్ల ప్రజలు ప్రాణాలతో బయటపడితే ఇలా లాల్ దర్వాజా అమ్మవారికి, సింహవాహిని అమ్మవారికి ఇలా బోనం సమర్పించడం గతం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, హిందూ సాంప్రదాయాన్ని అలా కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవాళ సాధారణంగా అంతరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది. ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు శక్తివంతమైన పండుగ. నేను ప్రతి సంవత్సరం కూడా లాల్ దర్వాజా టెంపుల్కి వచ్చి ఈ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షతో ఇంకా ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా పుట్టేందుకు నా వంతు తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయవలనే, ఆ తల్లి ఆశీర్వాదం వల్లనే వస్తుంది. మరి ఇలా భాగ్యనగరం మొత్తం పొద్దున్న తిరుగుతున్నాను నేను.